వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మటన్ కర్రీ తయారు చేస్తాము. నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకున్న 1/2 kg. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుందాము. దీంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము. కొద్దిగా దగడ పువ్వు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి. కొద్దిగా పట్ట, ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ 1/2 kg ఇందులో ఆయిల్లో వేసుకొని కలుపుకుందాము. మటన్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి మటన్ని. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అనేది 1/2 kgకి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టించుదాము. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. ఎండు కొబ్బరి పొడి 4 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. 1 గ్లాస్ నీళ్ళు పోసి కలిపి మూత పెట్టుకుందాము. విజిల్ పెట్టేసి ఇప్పుడు 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కుక్కర్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మూత తీసి దీంట్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. కూరలో మటన్ కర్రీ రెడీ అయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం కర్రీని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.